మహిమ కలుగును గాక. ఈ సీజను అందరికీ కూడా కాస్త ఇబ్బంది పెట్టే సీజనే. అనారోగ్యాలు అవి కూడా వచ్చే సీజన్ కాబట్టి చాలామంది ఈ రీతిగానే ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే అధికమైన ఉష్ణోగ్రత, అలాగే సాయంత్రం చల్లబడి చినుకులు, ఈ రెండుకి శరీరం కొంచెం తట్టుకోలేక కొన్ని ఇబ్బందులు వస్తూ జ్వరాలు కానీ లేదంటే ఇంకా డయేరియాలు కానీ ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు పెడుతూ ఉన్నాయి. మన సాక్ష్యాలు కూడా వింటున్నాం, అలాగే మన బిడ్డలను కూడా చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఇబ్బందులు పాలవుతున్నారు. ఏదేమైనప్పుడు కూడా దేవుని యొక్క కాపుదల మనందరికీ ఉండి మనల్ని నడిపిస్తున్నందుకు దేవునికి వందనాలు. ఇందులో నాకు కూడా ఏం ప్రత్యేకత లేదు. నేను కూడా గత 2-3 రోజులు విపరీత జ్వరంతోనే బాధపడ్డాను. దేవుని యొక్క మహాకృప వల్లే కోరుకొని ఏ ప్రోగ్రాం కూడా మిస్ అవ్వకుండా నిలబడ్డానికి దేవుడు ఆ సమయానికి శక్తిని ఇస్తున్నాడు. తర్వాత మళ్ళీ కొంచెం పడుకొని రెస్ట్ తీసుకొని మళ్ళీ కార్యక్రమానికి రావడానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. దేవుడికి వందనాలు. కాబట్టి వీటన్నిటినీ గుర్తుపెట్టుకొని ఈ యొక్క మనం కూడా మరింతను మనం ప్రార్థన చేసుకుని ఈ స్వస్థతలు ఎలా పొందుకోవాలి, ఈ స్వస్థతల గురించి మనం ఎందుకు ఒకరి మీద ఆధారపడాలి, వారి మీద ఆధారపడుతూ ఉంటే మనం అక్కడే ఉండిపోకుండా మనల్ని మనం కూడా స్వస్థపరుచుకునే విధంగా మనం కూడా ఇది ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది అనే విషయాలు ఆలోచన చేస్తున్నప్పుడు నాకు కొన్ని మాటలు గుర్తొచ్చి ఆ మాటల్ని నేను మీకు ముందు ఉంచాలని చెప్పి అనుకుంటున్నాను. దాని గురించి ఈరోజు ఒక సన్నివేశాన్ని మనం చూద్దాం. అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో 1-9 వచనాలు చూద్దాం. అపోస్తల కార్యం 3వ అధ్యాయము 1-9 వచనాలు నేను చదువుతూ ఉంటాను. మైక్ నా దగ్గర ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా వినండి. పగలు 3 గంటలు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయములకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినని మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వారు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్ష అడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారముల ఉంచుచూ వచ్చింది. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్ష అడుగుగా పేతురును యోహానును వారిని తేరి చూసి మా తట్టు చూడమన్నది. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచాడు. అంతటి పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వారి కుడి చేయి పట్టుకొని లేవనెత్తను. వెంటనే వారి పాదమును చీలమండలమును బలం పొందును. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూసి శృంగారమును దేవాలయం ద్వారం వద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తిరిగి వారికి జరిగిన దాన్ని చూసి విస్మయముతో నిండి పరవశులైరి అనే విషయాన్ని ఇక్కడ ఈ సన్నివేశం మనకి కనపడుతుంది. ఈ యొక్క సన్నివేశాన్ని అపోస్తలుడైన పౌలు మనందరి యొక్క ఆలోచన నిమిత్తము కూడా రాసిచ్చి ఇక్కడ ప్రకటనను ముద్రింపు చేశారు. కారణం ఏమిటి అని ఒకసారి చూసుకున్నప్పుడు ఆ సన్నివేశం అంతా పేతురు యోహానులు వారు ప్రార్థన చేస్తే ఆ సమయంలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో వారు ప్రార్థన నిమిత్తము మరి దేవాలయంలోకి వెళ్ళారో, ప్రార్థన ముగించుకొని దేవాలయంలోకి వెళ్ళారో, ఏదో విధంగా ఆ సమయంలో దేవాలయానికి వెళ్తున్నప్పుడు దేవాలయం దగ్గర సాధారణంగా మనకు కనబడే ఆ సన్నివేశాలు ఎప్పుడు మనం చూస్తుంటాం. ఎందుకంటే భిక్షకులు చాలా మంది కూర్చొని ఆ యొక్క దేవాలయంలోకి వచ్చేవారు ఏమైనా వేస్తారేమో అని ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. ఆ దేవాలయం దగ్గరికి ఎప్పుడూ కూడా ఒక
పుట్టుకతో కుంటివాడైనటువంటి ఒక భిక్షగాన్ని వారి బంధువులు మోసుకొచ్చి కూర్చోబెడుతూ ఉండేవారు. ఆ తర్వాత సాయంత్రం తీసుకుని వెళుతూ ఉండేవారు. ఆ దినమంతా కూడా వచ్చేవాడిని వెళ్ళేవాడిని ఆయన యాచిస్తూ పొట్ట పోసుకునేవాడు. ఈ విధంగా ఇది తన యొక్క జీవన విధానం. అయితే ఆ రోజు ఏమైంది, ఏ సమయంలో అయితే ఈ పేతురు యోహాను కూడా ఈ యొక్క మందిర ఆవరణలోకి ప్రవేశిస్తున్నారో వారు మొట్టమొదటిగా ఈ కుంటివాడైనటువంటి ఈ యొక్క భిక్షకుడిని చూశారు. ఎలా చూశారు? చూశారు. వాడి పరిస్థితి ఏమిటి అని చూశారు. చూసి ఏయ్ నువ్వు మా వైపు చూడు అని అడిగారు. తను వెళ్ళి అయ్యా అయ్యా నాకు ఇవ్వవయ్యా అని అడగలే. వీళ్ళెళ్ళి ఏయ్ నువ్వు మా వైపు చూడు అని చెప్పి అంటే తన ఆశతోటి ఏంటి నన్ను పిలిచి తన వైపు చూడకుంటున్నారు అంటే వీళ్ళు ఏదో బాగా మోటిస్తారు అని ఆశతోటి ఎదురు చూస్తూ అయ్యా 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 చెప్పండి ఏమి చెప్పండి ఇయ్యండి ఇయ్యండి అని అంటున్నాడు. అంటే వాళ్ళు ఒకే ఒక మాట అన్నారు. చూడండి, అది 6వ మాట. పేతురు అంటున్నాడు, నువ్వు ఆశించినట్టు వెండి బంగారములు మా యొద్ద లేవు. నువ్వేదో ఆశిస్తున్నావేమో, మేమేదో నీకు దానం చేస్తామని, గొప్పగా దానం చేస్తామని, అధికమైన దానం నీకు ఇస్తామని నువ్వేదో ఆశపడుతున్నావేమో. మా దగ్గర వెండి బంగారాలు లేవు. ఆ మాట అంటే యాచించేవాడికి ఎలా ఉంటుంది? ఈ మాత్రం కనుక నా వైపు చూడు అన్నావు అని అంటారా? ఎంతటి సాధారణమైన ఈ మాత్రం దానికైనా నన్ను ఎందుకో పెద్ద పిలిచావు అంటారా లేదా? కానీ ఇంకా ఆ మాట మనసులో ఉందో ఏమో మనకు తెలియదు. వీళ్ళు అంటూ ఏమన్నారంటే నా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ కానీ అన్న మాట అక్కడ మనకి చాలా స్ఫూర్తి ఇస్తుంది. ఏమిటో కానీ అంటే ఇది నాకు కలిగినదే, సౌండ్ సరిగ్గా రావట్లేదు, నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అని చెప్తున్నారు. అంటే వారికి ఏదో ఉంది నాకు ఇస్తారు అని మొదలు కొంచెం నా దగ్గర వెండి బంగారాలు లేవు నీకు ఇవ్వడానికి అన్నప్పుడు కొంచెం నిరుత్సాహం కలిగితే ఎప్పుడైతే మాట నా దగ్గర ఉన్నదే నీకు ఇస్తున్నాను అన్నప్పుడు మరలా తనలో ఆశ చూపించి ఆశతో ఏంటి అని ఆశగా ఎదురు చూసినప్పుడు వాళ్ళు ఏమంటారంటే మా దగ్గర ఉన్నది యేసు నామమే. ఆ యేసు నామంలో ఏం చెప్తున్నావు? యేసు నామమున నడవమని చెప్తున్నావు. ఏమి చెప్తున్నారు? వాళ్ళ దగ్గర ఉంది యేసు నామం. యేసు నామంలో లే అని చెప్పి వారి కుడి చేయి పట్టుకొని వారిని లేవనెత్తారు అని చెప్పబడుతుంది. ఎప్పుడైతే వాడు ఆ యొక్క భిక్షకుడిని లేవనెత్తారో వాడి పరిస్థితి ఏమైందంటే వాడు పుట్టుకతోటే కుంటేవాడు. తనతో తానుగా నడిచే పరిస్థితి లేదు. తనని ఎవరో తీసుకొని రావాలి, తీసుకొని వెళ్ళాలి అంటే ఎవరి మీదో ఆధారపడుతున్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఈ యొక్క పేతురు ఏం చేశాడంటే నా దగ్గర ఉన్నదే నీకు నేను ఇస్తున్నాను అని యేసు నామములో నువ్వు లే అని కుడి చేయి పట్టుకొని లేపాడు. లేపిన వెంటనే జరిగిన ప్రక్రియ ఏమిటి అంటే చూడండి, ఆయన రాస్తున్నాడు, వెంటనే వారి పాదములను చీరమండలను బలము పొందను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాడు. అంటే అంతవరకు కూడా తన శక్తి ఏమిటో తనలో ఏముందో ఏనాడు కూడా పరీక్షించుకోలేదేమో. ఎప్పుడైతే చేయి పట్టుకొని లేపారో వెంటనే ఆ కాల్లో ఉన్న నరాలన్నీ కూడా ఒక్కసారిగా కార్యరూపాన్ని దాల్చి ఆ పాదములు చీరమండలములు బలం పొందే అని చెప్పి రాయబడుతున్నది. వారు తను ఏం చేశాట? దిగ్గున లేచి లేవడమే కాదు నిలిచాడు. అంటే అంతవరకు కూడా ఎప్పుడు కూడా నిలబడ్డ పాపాన పోలేదు అన్నట్టుగా మనకు తెలుస్తుంది. నిలిచాడు.
నిలిచాడమై కాదు కానీ నడిచాడు చెప్పి రాయబడుతుంది. అంటే లేచాడు, నిలిచాడు, నడిచాడు అంటే 3 క్రియలు అక్కడ జరిగాయి. ఎందులో జరిగాయి? కేవలం యేసు నామములో మాత్రమే జరిగాయి. ఆ యేసు నామములో జరగడానికి కారణం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఆలోచించాలి. ఎందుకంటే ఎంతవరకు ఈ ఉపోద్ఘాతం కానీ ఈ రీతిగా బోధించలు కానీ చాలా మంది చెప్పే ఉంటారు. కానీ ఆ యేసు నామాన్ని ఇవ్వడంలో, ఆ యేసు నామం పుచ్చుకోవడంలో ఈ రెండింటిలో ఉన్నటువంటి అంతర్లీనమైనటువంటి ఆ ప్రక్రియ ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తే అక్కడ మనకేం కనబడుతుందంటే ఆ మాటని ఉచ్చరించిన ఆ పేతురు యోహానులు, ఆ మాటని ఉచ్చరించిన పేతురు యోహానులు ఏ మాటను ఉచ్చరించాడు? యేసు నామం అని ఉచ్చరించిన ఆ యొక్క ఆ ఉచ్చారణలో వారికి ఏముందంటే కాన్ఫిడెన్స్ ఒకటి వచ్చింది. వాళ్ళలో ఏముంది? కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఆ నామము స్వస్థపరచగల నామము అనే దృఢమైన విశ్వాసం. ఆ విశ్వాసంతో వాళ్ళు ఏం చెప్పాట? నువ్వు లే. యేసు ప్రభు ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఆయన ఏం చెప్పాడు? మీరు ఏమాత్రం కూడా సందేహించకుండా పూర్తి విశ్వాసంతో ఈ కొండని లేచిన సముద్రంలో పడు అంటే అది వెళ్ళి పడుతుంది. ఎప్పుడు? సందేహింపకుండా పరిపూర్ణ విశ్వాసంతో. అంటే అంతది కాన్ఫిడెన్స్ రావాలి. ఇక్కడ వీరు యేసు నామాన్ని ఉచ్చరించడానికి వారికి ఏముంది? మొట్టమొదటి కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ తోటి వారు లే, మా దగ్గర వెండి బంగారం లేవు, కానీ మా దగ్గర యేసునామము నీకు ఇస్తున్నావు, ఆ యేసునామము నిన్ను స్వస్థపరచగలదు, పరుస్తుంది అని దృఢ విశ్వాసాన్ని కల్పించి వారు ఆ యొక్క నామము శక్తిలో వారు ఆయన్ని లేపారు. మొదటిది కాన్ఫిడెన్స్, వారిలో దృఢ విశ్వాసం. రెండోది కరేజ్. ఎందుకంటే విశ్వాసం ఉన్నా, విశ్వాసంతో సందేహం ఉంటే ఆ ధైర్యం మనకి చాలు. విశ్వాసం ఉంటుంది, ఆ కార్యం చేయాలంటే ఒకవేళ కాకపోతే అభాస్పాదం అయిపోతామేమో అని ఒక సంకుచిత మనస్తత్వం ఒకవేళ ఉంటే ఆ ధైర్యం మనకు రాదు. కానీ వాడు సందేహించలేదు. వాడు ఆ యొక్క ధైర్యాన్ని కూడగట్టుకొని, ఎవరి మీద ధైర్యం కూడగట్టుకున్నారు? వారి మీద ధైర్యమా? కాదు, వారిని నడిపిస్తున్న ఆ దేవుని మీద ధైర్యాన్ని కలిగి ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇటువంటి కార్యాలు చేయడానికి సమర్థుడు. ఆ సమర్థుడైన ఆయన మీద నమ్మిక ఉంచి వీరు ఆ యొక్క ధైర్యాన్ని వినియోగించారు. ఎప్పుడైతే దృఢ విశ్వాసాన్ని, ఈ యొక్క ధైర్యాన్ని వారిద్దరూ వినియోగించారో వెంటనే వారిలోని ఒక కోఆపరేషన్, ఒక సహాయ కార్యం జరిగింది. ఏమిటో సహాయ కార్యం అంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిలో కార్యం జరిగించాడు. వారిలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగించాడు. ఎందుకంటే వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క ఉచ్చరణకి శక్తినిచ్చి ఆ శక్తి ద్వారా ఆ యొక్క కుంటి వ్యక్తిని ఆయన ఏం చేశారంటే వారు బాగు చేయడానికి అవకాశం ఇచ్చారు. అక్కడ జరిగిన ప్రక్రియ వీరు వినియోగించినటువంటి ఆ యొక్క దృఢ విశ్వాసము, ఆ ధైర్యము, ఈ రెండిటికి పరిశుద్ధాత్మ దేవుడు తోడై అక్కడ మహాకార్యము జరిగించినట్టుగా మనకి కనబడుతున్నది. దీని అంతటి బట్టి మనకి తెలుస్తుంది ఏమిటంటే వారి యొక్క కాన్సన్ట్రేషన్, అంటే వారి యొక్క దృష్టి కేవలము వారు దేవుని మీద మాత్రమే ఉంచారు తప్ప ఈ లోక వెండి బంగారాల మీద ఏమాత్రం కూడా ఉంచలేదన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. ఎప్పుడైతే మనం యేసుపై మన దృష్టి పెట్టి ఉంచుతామో ఆ శక్తి మనం పొందుకొని ఆ శక్తితో మహాకార్యాలు చేయగలుగుతాం, గొప్ప కార్యాలు అనుభవించగలుగుతాం. ఆ దృష్టిని మరలిపోతే మనం ఆ కార్యాన్ని మనం చేయలేం. ఉదాహరణలు చెప్తాను. ఒక రాత్రి సమయంలో శిష్యులు పడవ మీద వెళ్తూ ఉన్నారు. యేసు ప్రభు నీటి మీద నడిచి వస్తూ ఉన్నాడు. శిష్యులు చూసి భూతముని భ్రమశారు. ఆయన అన్నాడు, నేను భూతాన్ని కాదు, నేనే అన్నప్పుడు
ఈ యొక్క ఇదే పేతురు వెంటనే అన్నాడు, ప్రభువా నీవైతే నేను కూడా నీటి మీద నడవడానికి నాకు అనుమతి ఇవ్వా రా అంటే చక్కగా యేసును చూస్తూ నడుచుకుని నడిపాడు. దేని మీద నడిచాడు? నీటి మీద నడిచేస్తామా? నీటి మీద నడిచేయగలమా? కానీ దృష్టి ఎవరి మీద పెట్టాడు? దేవుడి మీద పెట్టాడు. కాబట్టి ఆయన నడవగలిగాడు. అయితే ఆ దృష్టి ఆయన పెట్టినంతసేపు నడుస్తూ ఉన్నాడు. కానీ అలలు హోరు అటు ఇటు వినబడేసరికి ఆ దృష్టి ఏమైంది? కొంచెం మళ్ళీంది. కాన్సన్ట్రేషన్ ఏమైంది? కొంచెం తప్పింది. ఊగిసలాడడంతో ఏమైంది? మనసు ఊగిసలాడితే శరీరం కిందకి జారుతూ ఉంది. అవునే కదా? ఎందులో జారుతూ ఉంది? నీటిలోకి. అప్పుడు ప్రభువా మునిగిపోతున్నాను, చేయి పట్టుకొని తీశాను. అంటే గురి దేని మీద ఉండాలి? కాన్సన్ట్రేషన్ దేవుని మీద ఉన్నప్పుడు మనం కార్యాలు చేయగలం. ఇక్కడ మనం చూసుకుంటున్నప్పుడు ఇక్కడ వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఉంది, రెండోది కరేజ్ ఉంది, మూడోది ఏంటంటే ఆ రెండింటికి తోడై కోఆపరేషన్, హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కోఆపరేషన్, సహాయ సహకారాలు అందే ఈ మూడు వాళ్ళకి ఏం చేసిందంటే గొప్ప కార్యం చేయడానికి అక్కడ దోహదపడింది. వీటన్నిటికీ కూడా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఈ కాన్ఫిడెన్స్ రావడానికైనా, ఈ కరేజ్ రావడానికైనా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం పొందడానికైనా వారి గురి దేవుని మీద. ఈ రీతిగా గురి ఆయన మీద పెట్టి ఆ ధైర్యంతో, ఆ యొక్క విశ్వాసంతో మన కార్యాలు చేస్తే మనం కూడా సాధించలేనిది అంటూ కూడా ఏమీ లేదు. ఆనాడు వారి చేత చేయించిన దేవుడు ఈ రోజులో చేయలేడా? ఆ రోజు నుండి వారు చేయగలిగారు, ఈ రోజుల్లో అవుదండి అంటే నీవు నీ దేవుని శక్తిని నువ్వు కించపరుస్తున్నావు, అనుమానిస్తున్నావు, సందేహపడుతున్నావు. అంతేగా? మన దేవునికి ఏం పేరు ఉంది? చెప్పండి. మన దేవునికి ఒక పేరు ఉంది. ఏమిటా పేరు? ఆయన నిన్న ఏకరీతిగా ఉండేవాడు. నిన్నే కార్యాలు చేశాడు, ఈ రోజు ఆ కార్యాలు చేయగలడు. ఈ రోజే కాదు, రేపు కూడా ఆ కార్యాలు చేయగలడు. కాబట్టి ఆయనలో పొరపాటు లేదు, ఆయన శక్తిలో లోపం లేదు. కానీ లోపం అంతా ఎక్కడుంది? వినియోగించే మనలో ఉంది. ఆనాడు అపోస్తులు అటువంటి గొప్ప కార్యాన్ని చేయగలిగారే. ఈనాడు అపోస్తులుగా పిలువబడుతూ, దైవ దాసులుగా పిలువబడుతూ దేవుడి కార్యాలు బలంగా చేస్తున్నారు చెప్తున్న వారు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇక్కడ పరిస్థితిని ఒక్కసారి గమనిద్దాం. అపోస్తులు ఆ భిక్షకుడి దగ్గర వారు మొట్టమొదటి మాట ఏమన్నారు? మా దగ్గర వెండి బంగారాలు లేవు, మా దగ్గర ఉన్నది యేసునామం మాత్రమే. వాళ్ళ దగ్గర వెండి బంగారాలు లేవా? ఆ ముందు 2వ అధ్యాయంలో చూడండి. 2వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఏం కనబడుతుందంటే చూడండి, 44వ మాట చూడండి. 2వ అధ్యాయం 44వ మాట. విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొని ఇదిగాక వారు తమ చాలా స్థిర ఆశలను నమ్మి అందరికీ, అంటే వాళ్ళ దగ్గర మస్తుగా ఉందిగా, ఉన్నదా లేదా? ఇక్కడ అబద్ధం ఆడారా అంటే వారి దృష్టి దేని మీద లేదు? వాటి మీద లేదు అని చెప్పడానికి. వాటి మీద వారి దృష్టి లేదు కాబట్టి, వారి దృష్టి దేవుని మీద ఉంది కాబట్టి వారు ఆ గొప్ప కార్యాన్ని చేయగలిగారు. ఈ దినాల్లో అది జస్ట్ ఉల్టా అవుతున్నారు. ఈ రోజుల్లో సేవకులు, ప్రచారకులు, ప్రసంగికులు ఈ దృష్టి అంతే. నేను చెప్పను వాళ్ళు అంటే జస్ట్ అటు నుంచి ఇటు అవ్వడం వల్ల ఆ శక్తిని కోల్పోతూ ఉన్నాం.
కాబట్టి మనం ఈ యొక్క ఆలోచన మనం చేయాలి. మన దృష్టి ఎవరి మీద పెట్టాలి, ఎలా పెట్టాలి అని చెప్తుంది. ఈ యొక్క లోక మోహాలు కావచ్చు, లేదంటే ఒకరితో ఒకరు సరిపోల్చుకునే పద్ధతులు కావచ్చు. నాకంటే ఇక పెద్ద ప్రసంగి కూడా అక్కడ నేను ఎప్పుడైపోతాను అనే ఒక సరిపోల్పులు, నాకంటే గొప్ప లేదు అని అనుకోవడం, తనకంటే నేను బేషుగ్గా ఉన్నాను అనుకోని సరిపోల్పులు, అలాగే వ్యక్తిగత గౌరవ మర్యాదల గురించి దృష్టి అంతా కూడా వీటి మీదే ఉంటున్నది కానీ దేవుని మీద ఉండట్లేదు. అందుకే తిమోతికి రాసిన పత్రికలో రాస్తూ ఉన్నాడు, వారు పైకి దైవభక్తి గల వారుగా కనబడుతున్నారు కానీ ఆ శక్తిని కనబడుతున్నారు, చూపులకు కనబడుతున్నారు కానీ ఆ శక్తిని వారు ప్రయోగించలేకపోతున్నారు. ప్రయోగించిన అది కార్యం చేయడం పొదువైపోతుంది. ఒకవేళ కార్యం జరిగినా అది ఏదో అల్పకార్యమో ఇంకేదో కార్యం అవుతుంది తప్ప పరిపూర్ణ కార్యం అవ్వట్లేదు. ఇక్కడ కార్యం ఎలా జరిగింది? తను లేస్తే పాదములు చీలమండలములు బలం పొందను, ఆ బలంతో తను లేచి నిలిచి నడిచెను. 3 ప్రక్రియలు వరుసగా జరిగిపోయి దిగ్గులు లేచి మామూలుగా లేవలే, అబ్బా అయ్యో చేయి పట్టండి అది అలా లేవలే, ఉన్న పాదున దిగ్గులు లేచేట. ఏ కుంటివాడైనా దిగ్గుల లేవడం అనేది ఎప్పుడైనా ఎవరైనా చూసారా? కానీ అటువంటి అద్భుత కార్యం అక్కడ జరిగింది అని చెప్పి ఈ యొక్క పౌలు మనకి రాస్తూ ఉన్నాడు. కారణం వారు దేవుని మీద పెట్టిన ఆ గురి. దేవుని మీద ఆ గురి పెట్టినప్పుడు గొప్ప కార్యాలు మనం చేయగలుగుతాం. ఇది మాత్రమే కాదు కానీ ఇది ఒక అంశం. మనం దేవుని మీద గురి పెట్టి ఆ యొక్క విశ్వాసాన్ని పొందుకొని, ఆ ధైర్యాన్ని పొందుకొని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని పొందుకుంటే కాన్సన్ట్రేషన్తో మనం కార్యాలు చేసినప్పుడు మహా కార్యాలు, అటువంటి కార్యాలు మనం చేయగలుగుతాం. యేసు ప్రభు వెళ్తూ ఏమన్నాడు? మీరు నేను చేసిన కార్యాలే కాదు, నాకంటే మిన్నయైన కార్యాలు మీరు చేయగలరు అన్నారు. అవునా కదా? అతనే అన్నా కదా, స్వయాన ఆయనే మనకి చెప్పినప్పుడు మనం చేయలేకపోతున్నాం అంటే ఆయన లోపమా, పొందుకొని లేనటువంటి వారి లోపమా? చేయలేనటువంటి వారి లోపమై ఉంటుంది అంతేగా. కాబట్టి ఈ లోపాన్ని సరిచేసుకుని మనం దేవుని మీద దృష్టి నిలుపుకోవాల్సిన అవసరత ఇంకోటి. ఇంకో విషయం ఏంటంటే, మనం అనారోగ్యం వచ్చినా, మనకి కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఒక కిటుకు అపోస్తలుడైన యాకోబు చెప్తూ ఉన్నాడు. ఆ కిటుకును పాటిస్తే మనం త్వరగా ఆ సమస్య నుంచి బయటపడగలం, ఆ రోగం నుంచి స్వస్థత పొందగలం అని చెబుతూ ఉన్నాడు. చూద్దామా అని యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకొకరు ఏం చెప్తున్నారు అతను? మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయుడి. దాని ముందు ఇంకోటి ఉంది, మీ పాపములను ఒకరితో. ఈ 2 కార్యాలు చేయాలి. 16లో నువ్వు అక్కడి నుండి చదివు కానీ ఈ మీ పాపములు అక్కడి నుండి చదవాలి. మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొని మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. అప్పుడు మీరు త్వరగా స్వస్థత పొందుకుంటారు. కానీ మనమేం చేస్తున్నాం? అనారోగ్యం వచ్చినప్పుడు మనకు మనం ప్రార్థన చేసుకుంటున్నాం. మా ప్రార్థన దేవుడు వినలేదే, దేవుడు నిందిస్తున్నాం. మా గురించి మా పాస్టర్ గారు పట్టించుకోవట్లేదే, మనం బాధపడుతున్నాం. నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేకపోతున్నారే అని ప్రార్థన చేస్తున్నాం, అనుకుంటున్నాం.
ఇంకా పైపెచ్చు నేనే పాపం చేశాను అనుకుంటున్నాం. అంతేగా? ఇంతేనా? ఇలా మనోవ్యాధిలో పడితే మన రోగం ఏమైనా తగ్గుతుందా? కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ మీరు రోగం కానీ సమస్య కానీ ఉన్నట్లయితే మీరు ఏం చేయాలి? సహవాసంలో ఉంటున్నారుగా, సహవాసంతో ఉంటున్నారుగా, మీరు ఏం చేయాలంటే మొట్టమొదటిగా మీరు మీ యొక్క లోపాలు పాపాలు ఒకరికొకరు చెప్పుకొని, నా వల్ల ఈ తప్పు అయిందేమో, అందు గురించి నాకు ఇలా వచ్చిందేమో అని తోటి వారితో చెప్పి వాటిని ఒప్పుకొని విడిపించి అంటే వదిలిపించే ఆ యొక్క ప్రక్రియని మనం చేసుకోవాలి. మన పాపం మనలో దాచుకుంటే అది ఏమైనా మేలుకరమా? పాపములు ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడు, పాపములు కప్పుకున్నవాడు కీడులో పడును అని బైబిల్లో రాయబడుతుంది. అది దాచుకుంటే ఏమవుతుంది? ఇంకా మనకున్న రోగం డబుల్ అయిపోతుంది, మానసిక వ్యధ డబుల్ అయిపోతుంది, బలహీనత డబుల్ అయిపోతుంది. ఎప్పుడు దాచిపెట్టుంటే. అదే ఒకరితో ఒకరు మనం ఒప్పుకొని విడిచిపెడుతూ, నా వల్ల ఈ విధిగా జరిగిందేమో, నాకు నీ ప్రార్థన సహాయం నాకు అందించవా అని ఒకరు మన తోటి వారిని మనం అడిగినప్పుడు, ఒకరికొకరు ఈ విధంగా పంచుకున్నప్పుడు త్వరగా అందులోంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే నాకు అనారోగ్యంతో ఉన్నప్పుడు నాకు నేను ప్రార్థన చేసుకోని చెప్పి నాకు ఎవరు చెప్పక్కర్లే. ఎందుకంటే నా బాధే నాకేం చెప్తుంది, నువ్వు ప్రార్థన చేయుంటుంది, నా ప్రార్థన చేసుకుంటాను. అవునా కదా? కానీ ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, నీవు అనారోగ్యంగా ఉంటే నీ తోటి వారి యొక్క ఆరోగ్యం గురించి నువ్వు ప్రార్థన చేయి, నువ్వు త్వరగా స్వస్థత పడతావు. విన్నారా కిటుకు? నేను అనారోగ్యంతో ఉంటే నా గురించి నేను చేసుకోవడం తర్వాత ముందు ఎవరి గురించి చేయాలి? ఇతరుల గురించి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి గురించి నేను ప్రార్థన చేస్తే దేవుడు మొట్టమొదట నాకు శక్తిని ఇస్తాడు, నా రోగాన్ని నయం చేస్తాడు. ఇంకా ఎందుకు చేస్తాడు? నేను ఇంకా ఇతరుల గురించి ఇంకా ప్రార్థన చేయాలనే ఉద్దేశంతో. వాళ్ళు కూడా అలా చేస్తే వాళ్ళు కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. ఇందులో ఉన్న దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో తెలుసా? దేవుని చిత్తం నెరవేర్చడమే. దేవుని చిత్తం నెరవేరడం అంటే ఏమిటి అని అనుకుంటే, దేవునితో సత్సంబంధాన్ని సరైన రీతిలో కలిగి ఉండడం, రైట్ రిలేషన్షిప్ విత్ ద గాడ్ యాజ్ వెల్ యాజ్ ద మ్యాన్. ఈ రెండు కలిగి ఉన్నప్పుడు త్వరగా మనం స్వస్థత పొందే అవకాశం ఉంటుంది. మనకి రోగంతో ఉన్నప్పుడు చెప్పగలిగిన ఎవరు నువ్వు ప్రార్థన చేసుకుని బాబు అని మనమే ప్రార్థన చేసుకుంటాం. ఎందుకంటే ఈ బాధ కన్నా అది నయం అని ప్రార్థన చేసి ఏమో దేవుడు కరుణిస్తాడేమో. అవునా? నమ్మకం లేకపోయినా కరుణిస్తాడేమో. మా పద్మ దగ్గరికి మా ఫ్రెండ్స్, బ్రాహ్మణ్ ఫ్రెండ్స్, పుట్టప్పుడు రారు, సంతోష సమయంలో చెప్పరు. కష్టం వస్తే పద్మ మా గురించి ప్రార్థన చేయవా అంటే వారి ఆశ ఏంటంటే, బహుశా అతను వాడు ప్రార్థన చేస్తే సమస్య పోతుందేమో. బహుశా అంటే ఎలా ఉంది? ఒక రాయి వేద్దాం వస్తే కొండ వస్తుంది, లేదంటే అదే ఒక వెంట్రుక విసురుదాం రాయికి, లాగితే రాయి వచ్చేస్తే బెస్ట్, పోతే వెంట్రుక పోయింది అని అటువంటి దృక్పథంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విధంగా చేస్తారు. అలా చేస్తే ఏమైనా అవుతుందా? ఫుల్ కాన్సన్ట్రేషన్, ఫుల్ కాన్ఫిడెన్స్, ఫుల్ కరేజ్ అయి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సహాయాన్ని అందిస్తూ ఉంటాడు. గొప్ప కార్యాలు మనం చేయగలుగుతూ ఉంటాం. ఆ రీతిగా చేసినప్పుడే దేవుడితోటి సత్సంబంధం బాగుంటుంది. అలాగే ఒకరికొకరు మన పాపాలు ఒప్పుకొని ఒకరికొకరు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన తోటి వారి రిలేషన్ కూడా బేసిక్గా ఉంటుంది. శిలువ ఆకారం గుర్తు ఏమిటి? ఒక
నిలువు కొయ్య, ఒక అడ్డ కొయ్య, అంతే కదా. నిలువు కొయ్య దేని సాదృశ్యం? నిలువుగా ఉంది. దేని సాదృశ్యం? పైకి చూపిస్తుంది. పైకి అంటే పైన ఎవరున్నారు అంటే దేవుడితో నీ సంబంధం. అడ్డ కొయ్య దేని సాదృశ్యం? మనతోటి వారు, మనతోటి వారు అంటే ఈ యొక్క సత్సంబంధం. ఈ రెండింటినీ కూడా మనం సరైన రీతిలో మనం దాన్ని కాపాడుకోవాలి. దాని గురించి ఒక ఆజ్ఞ ఉంది, ఒక సలహా కూడా ఉంది బైబిల్. ఒక ఆజ్ఞ కూడా ఉంది, ఒక సలహా కూడా ఉంది. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 36 నుంచి 40 వచనం, 36 నుంచి 40 వచనం చూస్తే ఒక వ్యక్తి అడుగుతుంటాడు, అయ్యా ఆజ్ఞల్లో ప్రధానమే ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటి అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే నీ సృష్టికర్త అయిన నీ దేవుని నీవు మొట్టమొదటిగా ప్రేమించు. ఇది మొదటి ఆజ్ఞ. ఇక రెండోది ఏంటి అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ రెండు చేస్తే చాలు. ఇది రైట్ రిలేషన్షిప్, ఇది ఆజ్ఞ. అవునా కదా? సలహా ఏమిటో తెలుసా? ఒక దగ్గర రాయబడి ఉంది బైబిల్లోని, సత్యమైతే సాధ్యమైనంత వరకు అందరితో సమాధానముగా ఉండు. ఉందిగా? నీకు సాధ్యమైతే అందరితో సమాధానముగా ఉండు. ఈ రెండు ఉంటే మనకి ఏమవుతుంది? సరైన దేవునితోటి తోటి మానవులతోటి అనుబంధం చక్కగా ఉంటుంది. ఈ అనుబంధ ప్రక్రియ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుందో అప్పుడు మనం ప్రార్థించిన వెంటనే దేవుడు మన రోగాలని వాటిని స్వస్థపరుస్తాడు. అలాగే మన సమస్యలు కూడా తీరుస్తూ ఉంటాడు. చాలా మందిలో ఉన్న చాలా పెద్ద జబ్బు ఏమిటంటే వాళ్ళతో నాకేం పనండి, వీరితో నాకేం పనండి, నేను దేవుడితో కరెక్ట్గా ఉన్నాను, ఎవరేమనుకుంటే నాకే ఉన్నారుగా. ఈ దృక్పథం ఇప్పుడు కూడా పనిచేయదు. న్యాయమూర్తి జడ్జి తీర్పు చెప్పేటప్పుడు దేని మీద ఆధారపరిచే తీర్పు చెప్తాడు? దేని మీద తీర్పు చెప్తాడు? న్యాయవాది వాదించిన దాని మీద చెప్తాడా? సాక్ష్యాల మీద బేస్ చేసుకొని చెప్తాడా? సాక్ష్యాల మీద బేస్ చేసుకొని చెప్తాడు. అవునా కదా? సాక్ష్యాలు పర్ఫెక్ట్గా ఉంటే కేసు పర్ఫెక్ట్గా ఉన్నట్టే. అవునా కదా? నువ్వు దేవుడితో నిక్కచ్చిగా ఉన్నావు, న్యాయాధిపతి. కానీ అటువంటి ఆయనకు కూడా సాక్ష్యం కావాలి. ఎవరా సాక్ష్యం పలికేవాళ్ళు? పలకలే కదా. ఏమండి ఆయన మీతో ఎలా ఉన్నాడో మాతో అలాగే ఉండేవాడండి అది సాక్ష్యం పలికితే ఇది పర్ఫెక్ట్, ఎస్ కేసు ఓకే. ఇది రైట్ రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్ని ఎవరైతే మెయింటైన్ చేస్తారో వారు నిజమైన దేవుని యొక్క బిడ్డలు. వారు వారి గురించి ప్రార్థన చేసుకున్నా, ఇతరుల గురించి ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు. ఈ కిటుకు మనం తెలుసుకోలేకే మనం ఏం చేస్తూ ఉంటే రోగం వచ్చినప్పుడు దిగాలు పడిపోతూ ఉంటాం, నీరసం అయిపోతూ ఉంటాం. నాకు ఎవరు వచ్చి ప్రార్థన చేస్తారా అని అనుకుంటాం. మా పాస్టర్ గారు మా ఇంటికి రావట్లేదు, మాకు ప్రార్థన చేయట్లేదు అని ఏడుస్తూ ఉంటారు. అంతవరకు ఎందుకు? మీ పాస్టర్ గారు తెలిస్తే వస్తారు, తెలిస్తే రాలేకపోతే అక్కడ ఉండి ప్రార్థన చేస్తారు, అది వేరే విషయం. ఎవరికి వారు వ్యక్తిగతంగా ఈ కార్యాన్ని వారు చేసుకుంటున్నప్పుడు ఇది మనకి అది మెండుగా బేసిక్గా ఉంటుంది. ఈ రిలేషన్షిప్ని మనం ఎప్పుడు కూడా మెయింటైన్ చేసుకోవాలి. రిలేషన్షిప్ ఎవరితో? ఒకటి దేవుడితో, రెండు సాటి మనుషులతో. సాటి మనుషులు అంటే ఏమండి? వీరు నా సాటి వారు కాదండి, వీరు నాకంటే తక్కువ వారండి, వీరు నా సాటి వారు కాదండి, వీరు నాకంటే గొప్ప వాళ్ళండి. గొప్ప తక్కువ లేదు, మనిషే. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే దేవుడితోటి మనుషులతోటి, దట్స్ ఇట్. వారి గొప్ప బీద
తక్కువ ఎక్కువ, విద్యావంతుల విద్యాహీనుల అని ఏం కాదు, సాటి మనిషి. అందుకే ఏమంటారు దాన్ని, సాటి మనిషితో మనిషి మెలిగే ఆ యొక్క వ్యక్తిత్వాన్ని ఏమంటారు, మానవత్వం. అవునా కదా? ఏముండాలి, మానవత్వం. అంటే ప్రతి మనిషిలో ఉండవలసింది ఒకటి దైవత్వం, రెండు మానవత్వం. ఈ రెండు తత్వాలు ఎవరిలో అయితే ఉంటాయో వారిలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగించి ఏ రోగాలు వచ్చినా మనకే మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మనకి స్వస్థపరుస్తారు. మనం ప్రార్థన చేసినప్పుడు అవతల వాళ్ళకి కూడా కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఎప్పుడు ఈ దైవత్వం మానవత్వం ఈ రెండు మిళితమైన ఆ సమయంలో. కాబట్టి ఈ రెండింటిని క్రైస్తవులుగా ముఖ్యంగా మనం అలవర్చుకోవాలి. కారణం ఏమిటంటే నిజదేవుని ఎరిగినటువంటి వారు కాబట్టి, నిజదేవుని మాట సత్యమని భావించిన వారు కాబట్టి, ఆ వాక్యంలో ఉన్నవారు కాబట్టి, వాక్యాన్ని నడుస్తున్న వారు కాబట్టి మనం దాన్ని అవలంబించాలి. అవలంబించినప్పుడే అప్పుడు మనల్ని చూసి వీరు నిజమైన క్రైస్తవులు అంటారు. అప్పుడు అపోస్తలుడైన పౌలు పడిన వేదన తీరుతుంది. ఆయన ఏమంటాడు, మీరు క్రీస్తులోనికి రూపాంతరం చెందాలి అన్నదే నా ప్రయాస అంటున్నాడు. క్రీస్తులోనికి రూపాంతరం చెందడం అంటే ఇంత మించి ఇంకేం కాదు. యేసు ప్రభువులో ఏముంది, దైవత్వం ఉంది, మానవత్వం ఉంది. ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నాడంటే దేవునితోటి చేయి పట్టుకోగల సమర్థత ఉంది, సాటి మానవుని మీద కూడా భుజం మీద చేయి వేయగల సమర్థత ఉన్నది. కాబట్టి ఆయన మూల పురుషుడు అయ్యాడు, రక్షణకు కర్త అయ్యాడు, మానవుని తీసుకెళ్ళి దేవునితోటి అనుసంధింప చేయగలిగాడు. మనం కూడా ఎవరిని, క్రీస్తుకు మనం ఏమవుతాం, క్రీస్తుకు మనం ఏమవుతాం అదనా చెప్పండి సహోదరులు. మనం ఏమవుతాం అంటే మన తండ్రికి, ఆ కుటుంబానికి వారసులు. ఆయనకి ఏ అధికారము హక్కు ఉందో నీకు నాకు అదే అధికారాన్ని ఆయన పంచి ఇచ్చాడు. ఆయన ఏమంటున్నాడు, ఇక మీద నేను మిమ్మల్ని దాసులను పిలవను, సహోదరులు అని పిలుస్తారు. మన క్రైస్తవులు అందరూ కూడా బ్రదర్ 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 ఎందుకు పిలుచుకుంటారు? ఇప్పటికీ అర్థమైందా? యేసు మనకి బ్రదర్ కాబట్టి, మనం యేసు అనే బ్రదర్షిప్ ఫాలో చేయాలి కాబట్టి. చదువునమ్మా, ఈ సూత్రాన్ని మనం పాటించినప్పుడు మనకి రోగం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, శ్రమ వచ్చినా మన కలత చెందక మనం ఏం చేయగలిగితే వీటిని జయించగల శక్తి మనకి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బంధుత్వం అంటే ఈ యొక్క రిలేషన్షిప్ని మనం మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఈ దినాల్లో మనుషుల స్వభావం ఎలా ఉంటుందో తెలుసా? మనుషులు మెప్పించడానికే వారి ప్రయత్నాలన్నీ కూడా. దేవుడు చూశాడు ఏమిటిలే, దేవుడికి అన్నీ తెలుసులే, రెండు విధంగా వాడాలి. ఒకటి దేవుడికి అన్నీ తెలుసులే అని, ఒకటి దేవుడు చూశాడు ఏమిటిలే అని రెండో వాదన. రెండు తప్పే. దేవుడికి అన్నీ తెలుసు కాదనలేదు, కానీ దేవుడు చూడడం అనుకోవడం చాలా తప్పు. దేవుని దృష్టికి అడ్డు పెట్టి నువ్వేమైనా చేయగలవా? కాబట్టి దేవుడు చూస్తున్నాడు అనే భయం కలిగి మనం దేవునికి భయపడాలి, తోటి మానవులతో కూడా సరియస్ సంబంధం కలిగి ఉండాలి. వారి దగ్గర మన సాక్ష్యాన్ని నిలబెట్టుకునే జీవితాన్ని కలిగి ఉండాలి. కానీ ఈ రోజుల్లో చాలా మంది మనుషులను మెప్పించి మనుషుల చేత పొగడపడే జీవితాలే కలిగి ఉంటున్నారు తప్ప మనుషుల చేత ప్లస్ దేవుడి చేత అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. కాబట్టి వారు సరైన మార్గంలోకి నడవలేకపోతారు. ఒక నాణ్యం ఉంది, ఆ నాణ్యానికి ఒక పక్క ముద్ర ఉంది, మరో పక్క ఖాళీగా ఉంది. అది చెడుతుందా? ఏమా తీసుకెళ్ళి ఆ నాణ్యం తీసుకెళ్ళి తమ్మి సెట్ కొట్టుకెళ్ళి 1 కేజీ బియ్యం ఇయ్యు అని చెప్పి నాణ్యం ఇస్తే ఏమంటాడు? నీ నాణ్యం అని మొహం మీద కొడతాడు. అవునా కదా? ఎందుకు చెల్లదు. అలాగే ఈ క్వాలిటీస్ రెండు కూడా లేకపోతే నువ్వు క్రైస్తవ ముద్ర నీ మీద లేదు. ఆ ముద్ర ఉన్నప్పుడే నువ్వు కార్యాలు చేయగలవు.
ఆ పేతురు యోహానులకి ఇది పరిపూర్ణంగా ఉన్నది కాబట్టి వారు ఆ కార్యాన్ని వారు అక్కడ చేయగలిగారు. కాబట్టి దీన్ని మనం చూసుకుంటూ ఉండాలి. ఇంకా మనకి ఉదాహరణ ఒకసారి చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం మొత్తం మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడక్కర్లేదు, కానీ అక్కడ 18 నుంచి 33 వచనాల వరకు చూసుకుంటే అక్కడ యేసు ప్రభు 4 స్వస్థతలు కలగజేసిన సన్నివేశాలు మనం చూస్తున్నాం. 18 నుంచి 33 వచనాల వరకు చూస్తే మాత్రం అక్కడ 4 స్వస్థతలు వరుసనే ఆయన 4 స్వస్థతలు చూసి 4 స్వస్థతలు కూడా వేరు క్రమంలో వేరు పద్ధతిలో ఆయన చేసుకొచ్చిన సన్నివేశాలు మనకి కనబడుతూ ఉంటాయి. మత్తయి సువార్త 9వ అధ్యాయంలోని 18 నుంచి మనం చూసుకున్నట్లయితే అండి అక్కడ మొదటిది ఆ అధికారి తన కుమార్తె చనిపోయిందని చెప్పినప్పుడు ఆ కుమార్తెని స్వస్థపరిచిన సన్నివేశం కనబడుతుంది. ఆ కుమార్తె దగ్గరికి వెళ్ళాలని బయలుదేరుతున్నప్పుడు మరొక స్త్రీ కనబడుతుంది. ఎవరు ఆ స్త్రీ అంటే 12 ఏళ్ళ నుంచి రక్తస్రావంతో కలిగిన స్త్రీ. ఇక్కడ మొదటిది ఆయన వచ్చి రిక్వెస్ట్ చేశాడు, అయ్యా నా కూతురు చనిపోయే బస్సులో ఉంది, చనిపోయింది, నువ్వు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచు. చనిపోయింది కానీ నువ్వు వచ్చి చెయ్యించు అంటే ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే అడుగుతాడా మాట. మొదటిది మాట ఏంటి? చనిపోయింది, అమ్మాయి చనిపోయింది, నువ్వు వచ్చి చెయ్యి పెట్టు. మొన్న మన సహోదరి గౌరమ్మ చనిపోయింది, ఎవరైనా ధైర్యం చేసి అయ్యా పాస్టర్ మీరు ఒక్కసారి వచ్చి చెయ్యి పెట్టండి అది లేచిపోతుంది అనే ధైర్యం వచ్చిందా? ఎందుకు రాలేదు? మళ్ళా నమ్మిక లేదు. అవునా? ఆ ధైర్యం చాలు. కానీ ఇక్కడ చూస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి చనిపోయింది అయ్యా, కానీ నువ్వు వచ్చి చెయ్యి ఆమె బతికేస్తుంది. అక్కడ ఆ స్వస్థతని ఆయన చేశాడు. తర్వాత రెండోది 12 ఏళ్ళ రక్తస్రావంతో బాధపడుతున్నా ఆమెలో కూడా ఒక నమ్మిక ఎలాంటిది? బహుశా నమ్మిక. మొదటిది ఫుల్ కాన్ఫిడెన్స్, 100% కాన్ఫిడెన్స్. చనిపోయింది ఇంక మరి లేదు, బట్ నువ్వు వచ్చి చేయి పెడితే బతికేస్తుంది, 100% కాన్ఫిడెన్స్. రెండోది బహుశా ఆయన చెంగు ముట్టుకుంటే నేను స్వస్థపడతానేమో. ఉన్నదా లేదా? అదే మాట అడగలు అయిపోయిందా అని సందేహంతో వెనక నుండి వెళ్ళి ఇలాగా కొంగుని ఆ గుంపులు వెళ్ళి కొంగు ముట్టుకుంది. కొంగును ముట్టి ముట్టడంతో టక్కని వేసుకునే, నన్ను ఎవరు ముట్టుకున్నారు అంటే పేతురు చిరాపడుతున్నాడు. ఏం ప్రభా, ఏం మాటలు నువ్వు? ఎంత జనం ఏర్పడిపోతుంటే ఎవరు ముట్టుకున్నారంటే అందరూ తగిలిన వాళ్ళే, ఎవరు ముట్టుకున్నారు అడుగుతామే. ఆయన అంటున్నాడు, నాలోంచి ప్రభావం బయటకు వెళ్ళింది. అంటే ఆమె అనేక విధంగా తన ధనాన్ని వ్యయపరిచింది తన రోగం నిమిత్తం. ఏమీ కూడా కాలేదు. ఈయన చేయగలదని అందరూ అంటున్నారు. బహుశా ఒక్కసారి ముట్టుకొని చూద్దాం అంటే అంతవరకు కూడా నమ్మిక లేదు. కానీ ఆమెలో ఆ నమ్మిక కలిగిన నిమిత్తము ఆయన ఏం చేసి తన ప్రభావాన్ని పంపి ఆమెలో నమ్మికను పుట్టించి ఆయన ఏమన్నట, నాలో ముట్టుకున్నది ఎవరు, నన్ను ముట్టుకున్నది ఎవరు అంటే వీడు అంటుంటే ఆమె భయపడి అయ్యా నేనేనయ్యా అని చెప్పి ముందుకు వచ్చింది. అమ్మా నీ విశ్వాసం స్వస్థపరిచింది, వెళ్ళు అంటే తనలో ఏం కల్పించాడు? విశ్వాసాన్ని కల్పించడానికి ఆ స్వస్థతని ఆయన ఇచ్చాడు. మొదటిది ఏంటి? ఫుల్ 100% విశ్వాసంతో వచ్చి నా బిడ్డ చనిపోయింది, ఇక మరి తిరగలేదు, నువ్వు వచ్చి చేపెడితే గ్యారంటీ పొందుతుందని పరిపూర్ణ విశ్వాసం. ఇక్కడ విశ్వాసం లేదు కానీ స్వస్థతతో విశ్వాసాన్ని కూడా కల్పించి ఇచ్చిన సన్నివేశం మనకు కనబడుతుంటుంది. ఇక కిందకి వస్తే గుడ్డివాడు కనబడుతూ ఉండదు. అదేనా? దెయ్యం పట్ల ఒక మోగవాన్ని లేదు ఇంకా గుడ్డివాడు. ఆయన దావీదు కుమారుడా,
27 దావీదు కుమారుడా మమ్మల్ని కనుకరించమని కేకలు వేసిరి. వాళ్ళు విన్నారు యేసు ప్రభు కార్యాలు చేస్తున్నారని, ఆశతో అడుగుతున్నారు, అయ్యా మమ్మల్ని కనుకరించండి, మా మీద కూడా. ఏంటి అక్కడ కనుకరించండి అనే పదానికి అర్థం ఏంటి? మా మీద కూడా నీ యొక్క దృష్టి పెట్టయ్యా అంటే వాళ్ళు అతను ఏమడుతున్నారు? మీరు నేను ఈ పని చేయగలను నమ్ముతున్నారా? నమ్ముతున్నామయ్యా, వెళ్ళండి అంతే. ఆ కార్యం చేశారు. ఇక ఇంకో దగ్గరికి వచ్చేసరికి, ఇక ముందుకు వచ్చేసరికి మోగ దెయ్యం పట్ల ఇంకో వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు అక్కడ కూడా ఆయన కార్యం జరిగించినట్టుగా మనకు కనబడుతున్నాడు. ఇవన్నీ కూడా ఎలా చేయగలిగాడు? దేవుని యొక్క శక్తి పరిపూర్ణంగా ఉంది. బట్టి అదే శక్తిని ఆయన ఏం చేశాడ? నేను వెళ్ళి తండ్రి యొద్ద ఉన్న ఆత్మని మీకు పంపిస్తాను, అప్పుడు మీరు వెళ్ళండి, అంతవరకు మీరు వెళ్ళొద్దు. అంతే కదా చెప్పాడు. మీరు యెరూషలేములో ఉండండి, నేను వెళ్ళి తండ్రి యొద్ద నుండి మీకు ఆ ఆత్మని పంపిస్తాను. ఏ ఆత్మ అయితే నాలో ఉందో ఆ ఆత్మని నేను అక్కడికి వెళ్ళి తండ్రి ద్వారా పంపిస్తాను, అప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. వాడు వెయిట్ చేశారు, ఆత్మను పొందుకున్నారు. అవునా కదా? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఆ ఆత్మ ఎలా వచ్చింది వాళ్ళ మీదకి? విభాగింపబడిన అగ్ని జ్వాలల వలె ప్రతి ఒక్కరిని తాకెళ్ళు అని రాయబడింది. అంటే ప్రతి వాడు కూడా ఆత్మ పొందుకున్నారు. ఆత్మను పొందుకొని తర్వాత వాళ్ళు ఏం చేశారట? వెంటనే కార్యంలోకి దిగిపోయారు ఆ శక్తితో. అంటే పొందుకుని వెంటనే వాళ్ళకి ఏమొచ్చింది? ఎస్, దేవుడు మాట ఇచ్చిన రీతిగా నాకు పంపించాడు, సో ఆ శక్తి నాకు వచ్చింది అనే కాన్ఫిడెన్స్ వాళ్ళు వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ తో వాళ్ళకి కరేజ్ వచ్చింది, ధైర్యం వచ్చింది. ఈ రెండు విడుతు వేసారు కదా పరిశుద్ధాత్మ దేవుడు, నీ పరా నేను ఉన్నాను ముందుగా చెప్పి ఆయన కోఆపరేషన్ సహాయాన్ని అందించి కార్యాలు జరిగించాడు చెప్పి కార్యం మనకి చెప్పబడుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క విశ్వాసం, దృఢ విశ్వాసము, ఈ యొక్క ధైర్యము ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో కూడా కార్యాన్ని జరిగించగలడు, మన పక్షాన్ని చేయగలడు, మనం ఎవరి పక్షాన్ని చేయడానికి కూడా మనకి సహాయం చేస్తూ ఉంటాడు. ఈ ధైర్యాన్ని, ఈ యొక్క కాన్సన్ట్రేషన్ని మనం నింపుకున్నప్పుడే మనం పరిపూర్ణ క్రైస్తవులుగా మనం పిలువబడతాం తప్ప జాను, జీవను, పేతురు ఇంకేదో పేర్లు పెట్టిస్తున్నది మాత్రం మనం క్రైస్తవులు అయిపోం. యూదుల కుటుంబంలో పుట్టిన వాళ్ళందరూ కూడా యూదులు కాదు, అవునా కదా? సున్నతి పొందిన తర్వాతే వారు యూదులు అవుతారు, అంతేనా ఉంది? అలాగే క్రైస్తవ కుటుంబంలో పుట్టిని మా తాతలు పాస్టర్లు, పెద్ద బిషప్లు అని కాపర ఎగరేస్తాడు. క్రైస్తవులు కాదు. వాళ్ళు ఏమన్నారు? నమ్మి ఏం చేసి నమ్మి బాప్టిజం పొంది అప్పుడు రక్షింపడతారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఇవ్వబడుతుంది. ఆ పరిశుద్ధాత్మ దేవునితో నీ గురించి నువ్వు కార్యం చేసుకోవచ్చు, నువ్వు ఇతరుల గురించి కూడా కార్యం చేయవచ్చు. సో మనకి అనారోగ్యాలు వచ్చినప్పుడు మనం చతికిడి పడిపోవద్దు, నీరస పడిపోవద్దు. ఏం చేయాలంటే కిటికీ ఏం చెప్పేది దగ్గర యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, మీరు మీ పాపములు ఒకరితో ఒకరు మీ పాపములు ఒప్పుకోండి. భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని చేయి పట్టుకొని ఇద్దరు ఒకరికొకరు, వాళ్ళిద్దరు ఒకరికొకరన్నా కనీసం ఇంట్లో వాళ్ళిద్దరు ఉంటారు కదా, ఎవరున్నా లేకపోయినా, లేదంటే పిల్లలు ఉంటారుగా, ఉంటారా లేదా, లేదంటే ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారుగా, చేయి పట్టుకొని ఇలాంటి పొరపాటు జరిగిందేమో, ఇలాంటి పొరపాటు జరిగిందేమో, నా వల్ల పాపం జరిగిందేమో, ఒకరినొకరు పాపాలు ఒప్పుకోరు. అప్పుడు పాపాలు క్షమింపబడతాయి. పాపం క్షమింపబడింది అంటే నెక్స్ట్ ఏమవుతుంది? పాపం వల్ల వచ్చు జీతము రోగం, అది మరణాన్ని దారి తీస్తుంది. అవునా? ఇవన్నీ ఉన్నాయి లైన్ బై లైన్. అంటే అక్కడ క్షమింపబడితే రోగం ఏమవుతుంది? తగ్గుతుందా లేదు? ఈ ప్రక్రియలు మనం చూసుకొని మన క్రైస్తవ జీవితంలో అవలంబిస్తూ ఉండాలి. ఈ చిట్కాలు నేను మీకు 2 సంవత్సరాలు చెప్పాను. మా గృహంలో
సమస్య వచ్చినప్పుడు మేము ఏం చేస్తుంటే నేను నా భార్య పద్మ చేయి పట్టుకొని మోకరించి ప్రార్థన చేసేవాడిని. వెంటనే మేము రిజల్ట్స్ని చూసాం. అనుభవాలు మాకు ఉన్నాయి. అందుకే నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. మనం కూడా ఈ రీతిగా ఆ కాన్ఫిడెన్స్ని, ఆ కరేజ్ని మనం పెంచుకున్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క కోఆపరేషన్ మనకు వచ్చి గొప్ప కార్యాలు చేయడానికి ఉపయోగపడతాయి. ఆ మూడింటి ద్వారానే ఇక్కడ పేతురు, యోహానులు ఈ కార్యాన్ని చేయగలిగారు. దేవుడు ఇటువంటి శక్తిని నీకు, నాకు, మన సంఘంలో అందరికీ అనుగ్రహించి మళ్ళీ విశ్వాసంతో, ధైర్యంతో, నిత్య ఆనందంతో ముందుకు నడిపించుగాక. ప్రార్థన చేసుకుందామా? సర్వశక్తి ముద్రమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. అయ్యా, మాలో ఉన్న కొదువుని మరోసారి చూపించి సరి చేసుకోమని మీరు ఆదేశించిన రీతికి మీకు వందనాలయ్యా. అవునైనా ఈ లోపాన్ని మేము గ్రహించాం అయ్యా. పరిపూర్ణ విశ్వాసాన్ని మేము చూపలేకపోతున్నాం. ఆ విశ్వాసం లేని వల్ల మాలో ధైర్యం చాలట్లేదు. ఈ రెండు లేకపోవడం వల్ల పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాన్ని పరిపూర్ణంగా మేము అనుభవించలేకపోతున్నాం. తద్వారా మేము సరైన రిలేషన్ మెయింటైన్ చేసుకోలేక మేము ఈ యొక్క అవకతవకల్లో పడి అనారోగ్యంలో కొట్టుమిట్టాడుతూ మేము జారిపోతున్నాం. ప్రభువా, ఈ వాక్య ప్రకారం మరొకసారి మమ్మల్ని మేము సరి చేసుకుని బలపడి శక్తి పొంది సాక్షులుగా నిలబడి అనేక మందికి ఆదర్శవంతంగా ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని సమస్త మహిమ మీకే ఆరోపిస్తూ నజరేయుడు తొలగాలిగా యేసు క్రీస్తు యొక్క దివ్యనామన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.